బాపట్ల జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సుమారు 5 గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వి కావేరీ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ 36 మంది ప్రయాణికులతో వెళ్తుంది. శనివారం రాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. డ్రైవర్ మారిపోవడం ఇద్దరు మారిపోవడము. అసలు మీ డ్రైవర్ రెడీ, ఫస్ట్ డ్రైవర్ రెడీ, పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ కావాలి. ఎక్కడ దిగిపోయాడు? ఇక్కడ దిగిపోయాడు. ఎందుకే అబద్ధాలు ఆడుతూ ఇక్కడ దిగిపోయాడు అని చెప్పాలి. ఇక్కడ ఉన్నప్పటి నుంచి నువ్వే ఉన్నావు. ఫస్ట్ బస్సు ఆగిపోవడానికి కారణాలు తెలియకపోవడంతో డ్రైవర్లు తమ యాజమాన్యానికి సమాచారం అందించారు. ప్రయాణికులు ప్రశ్నించగా చిన్నపాటి సమస్య వచ్చిందని కొద్దిసేపట్లో బయలుదేరుతుందని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే వేరే బస్సులో పంపిస్తామని చెప్పడంతో ప్రయాణికులు తమ సీట్లో కూర్చుని నిద్రపోయారు. తెల్లవారుజామైనప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బస్సు కదలలేదు. దీంతో మహిళలు, చిన్నారులు అవస్థలు పడ్డారు. అనంతరం ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి వేరే బస్సులో ప్రయాణికులను పంపించారు. టికెట్ ఛార్జీలను వాపసు ఇస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం. అసలు డ్రైవర్ కాదని చెప్పి ఒప్పుకుంటున్నాడు డైరెక్ట్ గా. ఈయన డ్రైవర్ కాదని చెప్తా ఉన్నాడు. టెంపరరీ డ్రైవర్ అని చెప్పంటున్నాడు. నేను టెంపరరీ డ్రైవర్ అని చెప్పాను. నేను డ్రైవర్ మధ్యలో దిగిపోయింది సార్. ఆయన ఎప్పుడు దిగిపోయిన విషయం కూడా మాకు తెలియదు. నేను డ్రైవర్ దిగిపోయిండు. మొబైల్ షాప్ ఫోన్ చేస్తే హైదరాబాద్ ఆటో మొబైల్ షాప్ నెంబర్ ఇచ్చింది సార్. మాకు ఫోన్ చేస్తే ఒంగోలు ఆటో నెంబర్ అని చెప్పి హైదరాబాద్ ఆటో నెంబర్ ఇచ్చింది.